हेलो एवरीवन, चलो हिंदी सीखे में आप सबका स्वागत करती मैं विशालाक्षी। దక్షిణ భారత్ హిందీ ప్రచార సభలోని మనం ప్రాథమిక బుక్ స్టార్ట్ చేసాం కదా. లెసన్ నెంబర్ 1, 2, 3 చిన్న చిన్న సెంటెన్సెస్ స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్, దట్ ఈజ్, హియర్, దేర్, హూ, అండ్, హై, హై ఇవన్నీ మనం దానిలో నేర్చుకున్నాం. ఇవాళ మనం ప్రొనౌన్ లాగా मैं हूँ, तुम हो, हम हैं, आप हैं, वे हैं ఇవి ఎలా దీంతో సెంటెన్సెస్ తయారు చేస్తారో, దీన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారో సెంటెన్సెస్, దాని గురించి ఇవాళ మనం నేర్చుకుంటాం. వీడియోలో వెళ్ళక ముందు నేను మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఛానల్కి మీరు కొత్త అయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఓన్లీ ప్రాథమికకే కాదు, నేను దీని ముందర కూడా మీకు చెప్పాను, స్కూల్ గోయింగ్ ప్రతి చిల్డ్రన్కి, ప్రతి పిల్లలకి ఇది చాలా యూస్ఫుల్. ఎలాగా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, ఇది చదివినట్లయితే మనకి ట్రాన్స్లేషన్ చేయటం వస్తుంది, తర్వాత గ్రామర్ ఒకటి వస్తుంది. గ్రామర్లో మనం డౌట్ పడుతూ ఉంటాం కదా, దీనికి ఎలా పెట్టాలి అనేది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అంతా ఉంటుంది కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు ఆటోమేటిక్గా నాలెడ్జ్, హిందీ మీద అవగాహన చాలా బాగా పెరుగుతుంది. సో మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. లెసన్ నెంబర్ 4 పార్ట్ 4 मैं हूँ. मैं हूँ అంటే ఐ యామ్. మై అంటే ఐ, హూ అంటే యామ్. మైతో పాటు ఆల్వేస్ యామ్ అనేది వాడతాం. మై హూ, మై డాక్టర్ హూ అలా అన్నమాట. తుమ్ హో, యూ ఆర్. యూ ఆర్ నువ్వు, తుమ్ అంటే నువ్వు, నీవు. हम हैं, वी आर. हम అంటే वी, ఐ కి ప్లూరల్ ఫామ్ वी आर, రైట్. నెక్స్ట్ ఆప్ हैं. ఇంగ్లీష్ తెలుగులో కానీ మనకి హిందీలో కానీ మనకన్నా చిన్నవాళ్ళు అయితే తుమ్ అంటాం, పెద్దవాళ్ళు అయితే ఆప్ అంటాం. మీరు, నువ్వు, మీరు. సో కానీ ఇంగ్లీష్లో మనకి ఒకటే వర్డ్ ఉంది, యు ఆర్. ఇక్కడ కూడా మళ్ళీ ఇంగ్లీష్లో రాస్తే యు ఆర్, మీరు. వే హై, వే అంటే దే ఆర్, రైట్. ఇది మన లెసన్. దీంతో మనం ఎలాగా సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయగలము, ఎలా చేస్తారు అనేది ఈ లెసన్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం మైతో స్టార్ట్ చేద్దాం. मैं लड़का हूँ, आई एम ए बॉय. చూడండి, ఐ, మైకి ముందర ఐ వస్తుంది, హూ ముందర వచ్చేస్తుంది ఐ యామ్ ఏ బాయ్. లడకా బాయ్ ఆల్రెడీ మనం ఫస్ట్ లెసన్లో చదివాం. मैं यहाँ हूँ, आई एम हियर. ఐ యామ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను. मैं घर में हूँ, मैं आई एम in the house. I am in the house, right. ఇదన్నమాట. मैं घर में हूँ, I, మై అంటే ఐ, మే అంటే ఇన్, I am in the house. तुम कौन हो, who are you. कौन అంటే who, are you. Who are you? मैं मोहन हूँ, I am a मोहन. I am मोहन. तुम कहाँ हो, where are you. कहाँ, where are you. So ఇలాగా అంటే మీకు ఇక్కడ అర్థమైంది కదా. మై వచ్చినప్పుడల్లా యామ్ వస్తుంది, మైతో పాటు ఆల్వేస్ యామ్ వస్తుంది, యూతో పాటు ఆర్ వస్తుంది. సో యామ్ అంటే హూ, ఆర్ అంటే హో, రైట్.
నువ్వు లాగే మీరు आप आप कौन है హూ ఆర్ యూ హూ ఆర్ యూ ఇంగ్లీష్లో యూఏ వాడతాం కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం హూ ఆర్ యూ ఓకే क्या आप वकील हैं आर यू ए लॉयर ఇక్కడ ఏం రాయాలి ఆర్ యూ ఏ లాయర్ ఆర్ యూ ఏ లాయర్ क्वेश्चन नो नहीं नो आई एम ए टीचर आई एम ए टीचर సో ఏదైతే హిందీలో తుమ్తో పాటు హో వాడతాం కానీ ఆప్తో పాటు హే ఆప్ మనకన్నా పెద్దవాళ్ళని మనం వాడతాం రెస్పెక్ట్ కాబట్టి అక్కడ ప్లూరల్ ఫామ్ ఒక్కళ్ళైనా కూడా ఇక్కడ ప్లూరల్ ఫామ్ అనమాట హై కాకుండా హై అనే వాడతాం మీరు వచ్చారా మీరు ఎవరు ఎవడు అనం కదా ఎవరు అంటాం కదా అలాగే మీరు లాయరా కాదు నేను ఒక టీచర్ని అని చెప్పబడింది సో ఆప్తో పాటు హే తుమ్తో పాటు హో రెండు ఇంగ్లీష్లో అయితే ఆర్ అనే వస్తుంది అలాగే హమ్ లడకే హే హమ్ అంటే వి ఐకి ప్లూరల్ ఫామ్ వి ఆర్ బాయ్స్ వి ఆర్ లడకా లడకే లడకా అంటే ఒక బాలుడు లడకే అంటే ఎక్కువ మంది అనమాట మోర్ దెన్ వన్ కాబట్టి అక్కడ బాయ్స్ లడకే అంటాను వి ఆర్ బాయ్స్ हम विद्यार्थी हैं वी आर स्टूडेंट वी आर स्टूडेंट्स वी आर स्टूडेंट्स वे कौन है वे अंटे दे हु आर दे हु आर दे वे गीता और लता हैं दे आर गीता एंड लता ఇలాగే లెసన్లో ఇంకా మోడర్న్ సెంటెన్సెస్ ఉన్నాయి ఆ సెంటెన్సెస్ కూడా మోరార్లెస్ ఇలాగే ఉన్నాయి అన్నీ సో అన్నీ రాయటం మనకి వీలు కాదు కాబట్టి దానిలో ఇంపార్టెంట్ నేను రాశాను మిగతావి మీరు బుక్తోని చదువుతుంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది లెసన్ నెంబర్ 5 पाठ 5 आओ आइए आओ एंड आइए इवన్నీ वर्ब में कैसे यूज़ करते हैं वर्ब ఎలా యూజ్ చేస్తారు तुम అయితే आओ आप అయితే आइए రా రండి మనం తెలుగులో అంటాం కదా ఇంగ్లీష్లో రెండిటికి కమ్ అనే వస్తుంది సో దాన్ని ఎలా మనం సెంటెన్స్ आओ आइए जाओ जाइए बैठो बैठिए వీటన్నిటిని ఎలాగా మనం వాడతాము ఎలా మనం ఫ్రేమ్ చేయాలో అనేది ఈ లెసన్లో మనం చదువుదాం तुम यहाँ आओ यू कम हियर यू कम आओ అంటే कम यहाँ అంటే हियर ओके तुम अंदर आओ यू कम इनसाइड अंदर అంటే इनसाइड यू कम इनसाइड లోపలికి రండి రా లోపలికి రా आओ तुम చూసారా तुम लड़के हो అన్నాం కాబట్టి ओ आओ राइट तुम अंदर आओ यू कम इनसाइड तुम हिंदी पढ़ो यू पढ़ना मीन्स रीड यू रीड हिंदी हिंदी చదువు నువ్వు హిందీ చదువు పढ़ना रीडिंग आना कम
ఆప్ అందర్ ఆయే. ఆప్ అనేది మనం చెప్పుకున్నాం కదా, మనకన్నా పెద్దవాళ్ళు అయినప్పుడు మనం ఆప్ అనేది వాడతాం. మీరు లోనికి రండి. యు కమ్ ఇన్సైడ్. యు కమ్ ఇన్సైడ్. ఇది మన ఇంగ్లీష్లో సేమ్ అలాగే వచ్చేస్తుంది. కానీ మనం తెలుగులో కానీ హిందీలో కానీ పెద్దవాళ్ళని మీరు ఆప్ అంటాం, చిన్నవాళ్ళని తుమ్ అంటే నువ్వు. ఆప్ కుర్సీ పర్ బైఠియే. బైఠనా. బైఠనా అంటే సిట్. యు సిట్ ఆన్ ద చైర్. కుర్సీ చైర్ ఆల్రెడీ మనం చదివాము. बैठना. बैठना मीन्स टू सिट. बैठिए. आप कुर्सी पर बैठिए. लाना. लाना मीन्स ब्रिंग. अखबार. न्यूज़ पेपर. अखबार अंटे न्यूज़ पेपर. यहाँ लाओ. ब्रिंग हियर. राइट. सो अखबार न्यूज़पेपर लाओ. न्यूज़पेपर लाइए. अखबार लाइए. పెద్దవాళ్ళైతే లాయే, చిన్నవాళ్ళైతే లావో. అలాగే పియో, పీజియే. పీనా అంటే డ్రింక్. పీజియే తాగండి, త్రాగు, త్రాగండి. పియో पीजिए. तुम पानी पियो. यू ड्रिंक वाटर. यू ड्रिंक वाटर. పెద్దవాళ్ళైతే మీరు మంచినీరు తాగండి. అలాగే నెక్స్ట్ लिखो. लिखिए. लिखो, लिखिए. लिखना అంటే రైటింగ్. लिखना అంటే రైటింగ్. డ్రింక్, డ్రింకింగ్. लिखना मीन्स राइटिंग. लिखो. पुस्तक पे लिखो. रायंडी. राई उरायंडी. लो लीजिए. टेक. लो అంటే టేక్. यह पुस्तक लो. टेक दिस बुक. लीजिए. ఈ పుస్తకం తీసుకోండి. ఈ పుస్తకం తీసుకో. లేనా టేక్. खाना खाओ. खाइए. खाओ. నువ్వు ఈ పండు తిను. तुम यह फल खाओ. तुम आप यह फल खाइए. ईट. ईट फॉर्म अनమాట. खाओ. तुम यह फल खाओ. आप यह फल खाइए. सुनो. लिसन. सुनो, सुनिए. यह गाना सुनो. ఈ పాట విను. లిసన్. సునియే. ఈ పాట వినండి. తెలుగులో లాగానే రా రండి లాగే విను వినండి. లిసన్. సునో వినండి. విను వినండి. సునియే. లిసన్. పాట విను. నువ్వు ఈ పాట విను. నువ్వు కథ విను. నువ్వు పాఠాన్ని విను. మీరు వినండి. వింటూ सुनो सुनिए. पियो पीजिए. लिखो लिखिए. इस तरह आओ एंड आइए लेसन మనం कंप्लीट చేసాం. आज के लिए बस इतना ही. कल फिर नए लेसन के साथ मैं आपके सामने फिर प्रस्तुत होंगे. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే
వెంటనే చేయండి, సబ్స్क्राइब చేయండి, टोटली फ्री। बेल आइकन को ज़रूर दबाइएगा ताकि नोटिफिकेशन आपको तुरंत मिल सके। धन्यवाद।